వానరమైన మార్క్స్ కొమ్మలపై ఓగడం ఇష్టపడేవాడు. అతని మంచి మిత్రుడు టిమ్మీ తాబేలు కింద నుండి చూస్తూ ఉంటాడు. టిమ్మీ, ఈరోజు అడవిలోకి వెళ్దాం మార్క్స్ అన్నాడు. అంత వేగంగా పోకూడదు, టిమ్మీ నెమ్మదిగా అన్నాడు. వాళ్ళు పండ్లు, నీటితో ఒక చిన్న బ్యాగ్ను సిద్ధం చేసుకున్నారు. అడ్వెంచర్ టైం, మార్క్స్ ఉత్సాహంగా చెప్పాడు. టిమ్మీ తన బెరడు మీద బ్యాగ్ వేసుకుని నడవసాగాడు. నన్ను మర్చిపోకురా అని అల్లరిగా అన్నాడు. ఒక కొమ్మపై పల్లకిలో పారు పక్షి కూర్చుంది. ఎక్కడికి వెళ్తున్నారు? పారు అడిగింది. రహస్య మామిడి చెట్టుకి, మార్క్స్ ఆనందంగా అన్నాడు. అదో మొసలి దగ్గరే ఉంటుంది, పారు జాగ్రత్తగా చెప్పింది. మార్క్స్ ధైర్యంగా ఉండగా టిమ్మీ భయంతో చూశాడు. మొసలి, మనం ఇక్కడే పండ్లు తింటే అన్నాడు. భయపడకు టిమ్మీ, సరదాగా ఉంటుంది, మార్క్స్ నచ్చజెప్పాడు. నిన్నెప్పుడు ఎందుకు నమ్ముతానో టిమ్మీ అనుకున్నాడు. ఒకదానిలోంచి ఉలిక్కిపడి రిక్కీ గుడ్లగూబ వచ్చాడు. ఎక్కడికెళ్తున్నారు అని రిక్కీ అడిగాడు. రహస్య చెట్టు వెతుకుతున్నాం, మార్క్స్ చెప్పాడు. నాతో వస్తే టిఫిన్ ఇవ్వాలి, రిక్కీ నవ్వాడు. వాళ్ళు అడవిలో లోతుగా వెళ్లారు. ఒక వంక కొట్టింది. నాకు ఈత రాదు, టిమ్మీ భయంగా అన్నాడు. మనకి దారి కనుక్కుంటాం, మార్క్స్ ధైర్యంగా అన్నాడు. ఒక చెట్టు కూలిపోయి వంతెన అయ్యింది. నేనే మొదట పోతా, మార్క్స్ ఉత్సాహంగా అన్నాడు. టిమ్మీ నెమ్మదిగా వెళ్లసాగాడు. కింద చూడకు, రిక్కీ చెప్పగా టిమ్మీ చూస్తే భయంతో బెంబేలెత్తాడు. విపరీతంగా ఒక పాము వచ్చి పలకరించింది. హాయ్ స్నేహితులు, స్నేహపూర్వకంగా అన్నది. పామా? టిమ్మీ మార్క్స్ వెనక దాగాడు. భయపడకురా, నేను మంచి పాము అన్నది. పిల్లలు, సీతాకోక చిలుకల వెంట వెళ్ళండి, పాము సూచించింది. కాని మొసలి చెరువు దగ్గర జాగ్రత్త. ధన్యవాదాలు, మార్క్స్ అన్నాడు. నాకు ఇది నచ్చడం లేదు, టిమ్మీ భయంతో అన్నాడు. చిలుకల వెంట వెళ్లి వారు చెరువు దగ్గరకు వచ్చారు. చెరువు నీటిలో 2 కన్నులు మెరిశాయి. ఇక్కడ ఎవరు? మొసలి గర్జించింది. మార్క్స్, చూడు టిమ్మీ, సాంత్వనగా ఉండి అన్నాడు. మా ప్రయాణం సాఫీగా సాగిపోనివ్వండి, మార్క్స్ చెప్పాడు. నన్ను నవ్విస్తేనే వెళ్ళొచ్చు, మొసలి చెప్పింది. నవ్వించమంటారా? టిమ్మీ ఆశ్చర్యపోయాడు. మార్క్స్, ప్రయత్నిద్దాం అన్నాడు. మార్క్స్ ఒక్క కాలితో నృత్యం చేశాడు. రిక్కీ గాజులు తిప్పాడు. టిమ్మీ తడబడి మట్టిలో పడిపోయాడు. చెప్ప. హాహా, సరే వెళ్ళండి, మొసలి నవ్వింది. వాళ్ళు చిరునవ్వుతో ముందుకు సాగారు. చూశావా, ఎంత ఈజీగా సాగిపోయింది, మార్క్స్ అన్నాడు. నువ్వే మాట్లాడవు, టిమ్మీ చెప్పాడు. టిమ్మీ, నీకు మట్టి బాగా తగ్గింది, రిక్కీ నవ్వాడు. రహస్య మామిడి చెట్టు కనిపించింది. అందులో బంగారు మామిడి పండ్లు వేలాడుతున్నాయి. జేహో, మార్క్స్ ఎక్కిపోయాడు. నాకు ఒకటి ఇవ్వండి, టిమ్మీ అన్నాడు. మార్క్స్ పండ్లు వదిలాడు. హాయిగా ఉన్నాయి, రిక్కీ ముక్కు చూపాడు. ఈ ప్రయాణానికి ఈ పండ్లు చాలు, టిమ్మీ అన్నాడు. పారు పక్షి ఆకాశం నుంచి చూస్తే నాకు కూడా కావాలి అన్నది. మీరు మొసలిని ఓడించారా? పారు ఆశ్చర్యంగా అడిగింది. అవును, నవ్వించాం, మార్క్స్ ముచ్చటగా అన్నాడు. మీరు ధైర్యవంతులు, పారు ప్రశంసించింది. లేదురా, పిచ్చివాళ్లం, టిమ్మీ నవ్వుతూ అన్నాడు. ఆ సమయంలో మేఘాలు కూడినాయి. వాన పడుతుంది, పారు హెచ్చరించింది. వేగంగా ఓ దారి వెతుక్కుందాం, మార్క్స్ అన్నాడు. మళ్లీ మొసలి వద్దకు కాకుండా చూడండి, టిమ్మీ చెప్పాడు. వాళ్ళు ఓ గుహలో దాక్కున్నారు. అక్కడ పండ్లు తింటూ నవ్వుకున్నారు. టిమ్మీ మొసలిని నవ్వించాడని ఎవరు ఊహించగలరు? రిక్కీ అన్నాడు. నిజమే, టిమ్మీ సంతోషంగా అన్నాడు. వాన ఆగిన తరువాత ఆకాశంలో ఇంద్రధనస్సు మెరిసింది. చూడండి, ఇంద్రధనస్సు, పారు చూపింది. మన సాహసం విజయవంతం, మార్క్స్ అన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్దాం, టిమ్మీ గబగబా అన్నాడు. ఇంటికెళ్లుతూ పాటలు పాడారు. మరోసారి మొసలిని చూడకూడదు, టిమ్మీ నవ్వుతూ అన్నాడు. మార్క్స్ కొత్త సాహసం ఆలోచించసాగాడు. స్నేహితులతో ప్రతిరోజు సరదాయే. Please subscribe to our channel.